ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక జీవో అయితే విడుదల చేసిందనమాట ఉద్యోగులకు సంబంధించి. సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి సిఎస్ విజయానంద్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పి సిసోదియా చేనేత జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అలాగే సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు అయితే అప్పగించారు. ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమని ఏపీ హెచ్ఆర్డిఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా ముత్యాలరాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రైతు బజార్ల సీఈఓకే మాధవీలత, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ కార్యదర్శిగా గౌతమి, ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. సో ఇప్పుడే జీవో అయితే విడుదల చేయడం జరిగింది. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో